వెల్కమ్ టు ఏఆర్ క్రోషర్ అండ్ మ్యాజిక్స్. టుడే మనం వచ్చేసి ఈ రబ్బర్ బ్యాండ్, బ్లాక్, గ్రీన్ యార్న్స్ యూజ్ చేసి స్క్రంచీ చేయడం చూద్దాం. ఓకే, మనం ఈ స్క్రంచీని ఈ 10 ఉంది కదా చూడండి, 10 హుక్ స్టీల్ హుక్తో యూజ్ చేసి చేస్తున్నాం. ఓకే, అండ్ సీజర్స్, ఈ ఐటమ్స్ చాలు. ఈ ఐటమ్స్తో మనం స్క్రంచీ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇలా స్లిప్ నాట్ వేసుకోవాలి. దీనికి హుక్ అటాచ్ చేయాలి. ఈ స్లిప్ నాట్కి హుక్ అటాచ్ చేసేసుకొని ఇలా హుక్ని ఇలా దాంట్లోంచి హుక్ని తీయాలి. ఇలా కింద నుండి రబ్బర్ బ్యాండ్ నుంచి ఫస్ట్ ఒక నాట్ వేయాలి. వన్ పుల్ చేయాలి. ఓకే, జస్ట్ వన్ పుల్ చేసేసి ఇలా రబ్బర్కి లాక్ అయిపోతుంది థ్రెడ్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఈ థ్రెడ్ మొత్తం మనం సింగిల్ క్రోషెట్ని రిపీట్ చేయాలి. కింద నుండి థ్రెడ్ లాగి సింగిల్ క్రోషే. మీకు సింగిల్ క్రోషే గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నేను దాని డీటెయిల్డ్ వీడియో కింద పిన్ చేస్తాను, కమెంట్లో చూడండి. మొత్తం థ్రెడ్ అంతా సింగిల్ క్రోషే. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొత్తం సింగిల్ క్రోషే చైన్స్ చేసుకోవాలి. ఫస్ట్ సర్కిల్ మొత్తం సింగిల్ క్రోషే రిపిటేటివ్గా చేస్తూ ఉండాలి. కింద నుండి పుల్ అండ్ 2 లూప్స్ నుండి తీయడం, యార్న్ ఓవర్ అండ్ పుల్. ఇలా మొత్తం చేసుకుంటూ ఉండాలి రబ్బర్కి రౌండ్గా. ఈ థ్రెడ్ ఎక్స్ట్రా ఇలా కనబడకుండా ఆ థ్రెడ్ని ఇలా రబ్బర్తో పాటు ఇలా పెట్టి మనం చేసుకుంటే ఆ ఎక్స్ట్రాస్ అనేవి బయట కనబడకుండా ఇన్విజిబుల్గా అయిపోతాయి. అలా థ్రెడ్ అలా లోపల పెట్టి మనం ఈ సింగిల్ క్రోష్ చేసుకోవడం వల్ల ఆ థ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో నీట్గా కనిపిస్తుంది అది బయటకు కనబడకుండా. సో ఇలా మనం ఎన్ని పాసిబుల్ అయితే అన్ని సింగిల్ క్రోషెట్స్. మీకు ఎక్కువ పఫీగా, ఎక్కువ కుచ్చుల్లాగా కావాలి అని అనుకుంటే మీరు ఈ సింగిల్ క్రోషెట్స్ అనేవి దగ్గరికి క్లోజ్ జరుపుకుంటూ చాలా ఎక్కువ చేసుకోండి ఇలా. ఓకే, ఎక్కువ కావాలి అనుకుంటే మీరు అది జస్ట్ అడ్జస్ట్ చేసుకొని దగ్గరికి పెట్టేసుకొని ఎక్కువ చేసుకోండి. ఓకే, ఇలా ఫైనల్ సింగిల్ క్రోషెట్ లాగా మొత్తం ఎండ్ వరకు చేసుకోవాలి. ఇలా 1 రౌండ్ ఆఫ్ సింగిల్ క్రోషే, ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి స్లిప్ స్టిచ్ వేసుకుని క్లోజ్ చేస్తాం. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది విత్ స్లిప్ స్టిచ్. సో రౌండ్ 2కి ఫస్ట్ ఏం చేయాలంటే 4 చైన్స్ చేసుకోవాలి, నార్మల్ చైన్స్. 1 2 3 4 చైన్స్ చేసాం కదా. ఇప్పుడు ఇందాక మనం సింగిల్ క్రోషెట్స్ చేసాం కదా ఫస్ట్ రౌండ్లో, ఇలా 4 చైన్స్ చేసి ప్రతి ఒక్క సింగిల్ క్రోషెట్లో 2 డీసీస్, 2 డబల్ క్రోషెట్స్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ సింగిల్ దాంట్లో 4 చైన్స్ చేసి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. యార్న్ ఓవర్, ఇన్సర్ట్, ఇలా 3 వస్తాయి లూప్స్. ఫస్ట్ 2 లూప్స్ నుంచి తీయాలి అండ్ నెక్స్ట్ 2 లూప్స్లోంచి ఇలా 1 డీసీ అంటే 1 డబల్ క్రోషెట్ అయిపోయింది. ఇలా ఇంకొకటి వేసుకోవాలి. పైన చూపిస్తున్నట్టు 1 చైన్, 1 డీసీ, 1 చైన్, 1 డీసీ, ఇలా ప్రతి ఒక్క సింగిల్ క్రోషెట్లో రిపీటేటివ్గా చేయాలి. ఇది సెకండ్ డీసీ చేస్తున్నాం. అండ్
చైన్. ఇదే టాస్క్ని ప్రతి ఒక్క సింగిల్ చైన్లో రిపిటేటివ్గా చేస్తూ కంప్లీట్ చేయాలి. ఒక్క సింగిల్ చైన్లో 2 డీసీస్ వేయాలి. డీసీ మధ్యలో 1 సింగిల్ చైన్ వేసుకుంటూ కంప్లీట్గా ఎంటైర్ రౌండ్ని సర్కిల్ని ఫినిష్ చేయాలి. ఇలా మనకు సెకండ్ రౌండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేలోపు మనకి బ్యూటిఫుల్ స్క్రంచీ అనేది తయారైపోతుంది. ఇలా మనం కంప్లీట్గా సెకండ్ రౌండ్ అనేది ఒక్కొక్క సింగిల్ క్రోషెట్లో 2 డీసీ డబుల్ క్రోషెట్స్ వేసుకుంటూ ఫినిష్ చేస్తాము. ఫైనల్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫైనల్ రిమైనింగ్వి కూడా మనం ఫినిష్ చేసుకుందాం. 2 డబుల్ క్రోషెట్స్ ప్రతి సింగిల్ క్రోషెట్లో వేసి. ఓకే, లెట్స్ ఫినిష్ ఇట్. లాస్ట్ ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా ఫినిష్ చేసేద్దాం. ఓకే, లెట్స్ ఫినిష్. లాస్ట్ వన్. లాస్ట్లో 2 డీసీస్ చేసిన తర్వాత ఈ ఎడ్జ్ని ఆ ఎడ్జ్ని అటాచ్ చేసేసుకుంటే మన క్రోషెట్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఓకే, వెయిట్. లాస్ట్ ఫైనల్ వన్ ఉంది. లాస్ట్ డీసీ చేసేస్తున్నాను. మనం ఇప్పుడు అటాచ్ చేయాలి స్లిప్ స్టిచ్తో. ఓవర్ అయిపోయింది. ఫైనల్ది స్లిప్ స్టిచ్తో మనం క్లోజ్ చేస్తున్నాం. ఓకే, స్లిప్ స్టిచ్ చేసేసి ఒక చైన్. యాక్చువల్లీ గుడ్ క్వాలిటీ థ్రెడ్ని యూజ్ చేయండి. నేను ఇక్కడ మీకు చూపించడానికి అనేది ప్రజెంట్ అవైలబుల్ ఉన్న థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. మీరు యాన్ అయితే మంచి క్వాలిటీది యూజ్ చేయండి. ఇలా స్క్రంచీ అనేది తయారైపోయింది. మనం ఇది కట్ చేసేసి 1 చైన్ వేసేసుకొని దీన్ని లాక్ చేసేద్దాం. ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసేద్దాం. ఇలా మనకు స్క్రంచీ అనేది తయారైపోయింది. థ్యాంక్ యూ.